అందరికీ నమస్కారం. మరి ఇవాళ మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధాని, ఆర్థిక శాస్త్రవేత్త, ఆర్థిక రంగంలో పిహెచ్డి చేసి డాక్టరేట్ పొందినటువంటి గొప్ప మేధావి. మరి ఆ మేధావిని గమనించే కాంగ్రెస్ పార్టీ 1992లో ఆర్బీఐ గవర్నర్గా నియమించడం జరిగింది. మరి ఈ దేశ సంస్కరణలో భాగంగా ఆయన వచ్చిన తర్వాత మన్రేగా అంటే ఈజీఎస్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ను ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా సమాచార హక్కు వారి హయాంలోనే కల్పెట్టడం జరిగింది. వారు 92లో ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన తర్వాత 2004 నుంచి 2014 వరకు ఈ దేశ ప్రధానిగా పనిచేసినటువంటి గొప్ప మానవత్వం కలిగినటువంటి నాయకుడు. మరి సోనియా గాంధీ గారు ఈ దేశానికి వారి సేవలు అవసరం అని చెప్పి 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఇవాళ మన ముందు లేకపోవడం అత్యంత బాధాకరం. ఆయన 1932లో పుట్టారు, పంజాబ్ స్టేట్లో పుట్టారు. ఇప్పుడు ఉన్నటువంటి అది బ్రిటిష్ ఇండియా పంజాబ్, ఇప్పుడు ఆ పంజాబ్ పాకిస్తాన్లో ఉంది. వారు ఈ దేశానికి ఎనలేని సేవ చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయించినటువంటి గొప్ప నాయకుడే కాకుండా ఆర్థిక శాస్త్రవేత్త, మానవతావాది. ఈ దేశం ఎల్లప్పుడూ వారి జ్ఞాపకాలను గుర్తుపెట్టుకుంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఒక ఆర్థిక శాస్త్రవేత్తకు ప్రధానమంత్రి పదవిని కట్టబెట్టి 2004 నుంచి 2014 వరకు ఎన్నో సంస్కరణలు సాధించినటువంటి గొప్ప నాయకుడు. మరి వాళ్ళ పరమపదించడం జరిగింది. వాళ్ళకి యావత్ భారతదేశం మొత్తం కూడా శోక సముద్రంలో మునిగింది. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వ్యక్తులను గుర్తించి, మరి ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ ఇలాంటి వ్యక్తులకు గుర్తించి పదవి ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. అన్నిటికీ మించి మన ఆర్థిక పరిస్థితి స్టెబిలిటీ, ఎకనామికల్ స్టెబిలిటీ ఈ భారతదేశం సాధించిందంటే అది 2 వ్యక్తుల వల్ల. ఒకరు పివి నరసింహారావు గారు, రెండవరు మన్మోహన్ సింగ్ గారు. ఈ 2 వ్యక్తుల వల్లనే ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ దేశాలు అన్ని దేశాలు చిన్నాభిన్నమైనప్పటికీ కూడా భారతదేశం ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఆర్థిక వ్యవస్థ నిలబడేదంటే దీనికి కారణం 2 వ్యక్తులే. కాబట్టి ఇటువంటి గొప్ప నాయకుడిని మనం ఎప్పుడు కూడా స్మరించుకోవాలి. ఈరోజు వారి ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఈ సంతాప దినాలు పాటించాలని కోరుతూ, ఇవాళ చాలా చోట్ల మాకు ఇనాగరేషన్స్ తర్వాత ఫౌండేషన్స్ ఉంటే వాటిని కూడా మేము రద్దు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా గాంధీ కుటుంబాన్ని, ఇటువంటి వ్యక్తులను పెద్దపీట వేయటం అనేది ఇది ఎప్పటి నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. ఇవాళ మరి రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు, సోనియా గాంధీ గారి పిలుపు మేరకు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దల గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో సంతాపం తెలియజేయాల్సిందిగా కోరుతూ, ఈ సంతాప దినాలను పాటించాలని మరోసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.